మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నుంచి చూడగానే అమ్మ నాకు అది కావాలి, నాన్న అది కొనివ్వండి అంటే పేరెంట్స్ కూడా సరే ఎప్పుడు ఏం తినే కదా సరే తీసుకో అని చెప్పి ఒకటి ఉన్న తిరిగిన 1 అవర్లోనే ఒక 2-3 టైమ్స్ తినేస్తూ ఉంటారు. వచ్చిన ప్రతిసారి బయటికి తీసుకొచ్చినప్పుడల్లా అవి తింటూ ఉంటారు. నిజానికండి తమిళనాడు, కర్ణాటక ఈ స్టేట్స్లో కంప్లీట్గా బ్యాన్ చేశారు ఇవి. కానీ మన తెలుగు స్టేట్స్లో ఇప్పటికీ ప్రతి స్ట్రీట్లో మనం చూస్తూ ఉన్నాం. ఎలా అంటే ఎందుకు కంట్రోల్ అవ్వలేదు, అసలు తినడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి? కాటన్ క్యాండీ, ఈ పింక్ కలర్ కాటన్ క్యాండీ అమ్మే బదులు దాన్ని క్యాన్సర్ అమ్ముతున్నాము అని అమ్ముకోవచ్చు. అండ్ మనం అమ్ముతుంది చిన్నపిల్లలు తినటానికి. సో ఇట్స్ క్రూయల్. యాక్చువల్లీ దాన్ని బ్యాన్ చేయకపోవడం, దాని గురించి పట్టించుకోకపోవడం ఇస్ బేసిక్ క్రూయల్టీ ఇన్ మై ఒపీనియన్. అది 10 రూపాయలకి అమ్ముతాడు ఆ సైకిల్ పైన అమ్మేవాడు, 20 రూపాయలకి. అందులో కలర్ ఎంత ఉంటుంది, అది ఎట్లాంటి కలర్, ఎక్కడి నుంచి వచ్చిన కలర్, అంత బ్రైట్ పింక్ అసలు అవసరమా? సో ఇట్ షుడ్ బి బ్యాన్డ్. అండ్ అది బ్యాన్ అయితే అయ్యింది, అవ్వకపోతే అయింది. ఏ పేరెంట్ కూడా ఒక చైల్డ్కి అది కొని ఇవ్వకూడదు. వైట్ కలర్ కాటన్ క్యాండీ, పీచు మిఠాయి తెల్ల రంగులో ఉంటుంది, పంచదార తినండి. ఆ బ్లూ కలర్ వేసింది, పింక్ కలర్ వేసింది ఎగ్జిబిషన్స్లో అమ్మేది, ఆ కలర్ది అస్సలు వద్దు. ఇట్స్ డేంజరస్. అండ్ ఇవన్నిటి బారిన పడేది చిన్నపిల్లలు అండి, రోడ్డు పైన ఉండేవాళ్ళు, లోవర్ పూర్ పీపుల్. వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ చూడరు, అవగాహన లేదు. అందుకే గవర్నమెంట్ ఖచ్చితంగా బ్యాన్ చేయాలి. ఈలోపు తెలిసిన ప్రతి అడల్ట్ ఏ చైల్డ్కి అది కొనివ్వద్దు, మీరు తినొద్దు. నాట్ గుడ్ ఫర్ హెల్త్. అండ్ మీరు 7 స్టార్ రెస్టారెంట్కి వెళ్ళండి, మంచి వెడ్డింగ్కి వెళ్ళండి, మీఠా పాన్ ఇస్తాడు. ఆ మీఠా పాన్లో ఉన్న రంగులు చూస్తే ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే ఒక ఆకు గ్రీన్గా ఉంటుంది, లోపల రెడ్ కలర్, ఫుడ్ కలర్ అయినా మరి నిజంగా ఉంటుందండి అలా? చెర్రీ నిజంగా ఎర్ర రంగులో ఉంటుంది. మేడం చెప్పారు అంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఆ కలర్స్గా అట్రాక్ట్ అయిపోతూ ఉన్నారు. పర్టికులర్గా పిల్లలండి ఆ క్యాండీస్ తింటే నా నాలుగు చూడ ఎంత పింక్గా అయిందో, బ్లూగా అయిందో, వాళ్ళు మురిసిపోతూ ఉంటారు. వాళ్ళకి తెలియదు యాక్చువల్గా ఇట్లా చేస్తే లిప్స్ చూపిస్తారు. ఆరెంజ్ చాక్లెట్. నేను థ్రోట్ ఎగ్జామినేషన్ అప్పుడు చాలా మంది వస్తారనమాట, జ్వరమో జలుబో సంథింగ్ లైక్ దట్. చూడగానే నాలుకంతా సమ్ కలర్ ఉంటుంది. ఒకటి ఏంటంటే ఐ వాజ్ బాఫిల్డ్ దీనికోసం చదువుతున్నప్పుడు. యాక్చువల్గా హనీ బీస్ కి అవి హనీ ప్రొడ్యూస్ చేసే ముందు అంటే బ్రీడింగ్ చేస్తారు కొంతమంది, వాటికి షుగర్ సిరప్స్ ఫీడ్ చేస్తున్నారు టు ఇంక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ షుగర్ ఇన్ ద హనీ దట్ దే ప్రొడ్యూస్. అంటే మనం అక్కడికి వెళ్ళిపోతున్నాం. ప్రాబబ్లీ జెనెటిక్ ఇంజనీర్ కూడా చేస్తారేమో, దట్ దే స్టార్ట్ ప్రొడ్యూసింగ్ ఎ సర్టన్ కలర్ ఫుడ్ లేటర్ ఆన్. సో మనకి మానవ మేధస్సు రాంగ్ సైడ్ యూజ్ అవుతుంది. సో అంతగా అండ్ పౌల్ట్రీ అండ్ యానిమల్ ఫాడర్లో కూడా వాళ్ళ మిల్క్ కలరు, వాటి మీట్ కలరు, లేకపోతే మీట్ టెక్స్చర్, ఇవన్నీ మీట్ షెల్ఫ్ లైఫ్ పెరిగేట్టుగా వాటికి ఫుడ్ కూడా ఆల్టర్ చేసి పెడుతుంది. సో ఇలాంటివన్నీ మనం ఆపాలంటే డెఫినెట్లీ పాలసీ మేకింగ్ అండ్ ఎక్స్ట్రీమ్ టెస్టింగ్. ప్రాబ్లమ్ ఈజ్ మనకి మొబైల్ టెస్టింగ్ మెషిన్స్ అవి కొంచెము కాంప్లెక్స్గా ఉంటాయి కాబట్టి చిన్న ఫిల్టర్ పేపర్తో ఐ స్టిల్ రిమెంబర్ చిన్నప్పుడు ఈ పాల కేంద్రం అనేవారు, అక్కడికి వెళ్ళి అందరూ పాలు కలెక్ట్ చేసేటప్పుడు దాంట్లో ఒకటి పెట్టి చూసేవారు. ఇలా అప్పుడు అదొక్కటే అనుకునేవారు అడల్ట్రేషన్. ఏంటి నీళ్ళు కలపటం పెద్ద అడల్ట్రేషన్. ఇప్పుడు అసలు పాలు ఆ పర్టికులర్ టెక్స్చర్ ఆఫ్ కర్డ్ ఎక్కువ మంది బయట కొనుక్కుని తింటూ ఉంటారు. దట్ ఈస్ నాట్ గుడ్ అట్ ఆల్. ఫస్ట్ థింగ్ ఈజ్ దానికి న్యాచురల్గా మన దగ్గర ఉండే ప్రోబయోటిక్ యాక్టివిటీ ఉండదు. నువ్వు దానికి షార్ట్ ఎక్స్పైరీ ఉంటుంది, ఒప్పుకుంటాను, 3 రోజులు 4 రోజులు అట్లానే ఉంటుంది, పాడవుతుంది తర్వాత. బట్ ఈ 3 రోజులు కూడా కంప్లీట్గా న్యాచురల్ కర్డ్ మనకు ఒక పూటకు మించి ఉండదు. సింపుల్ టెక్నిక్స్ తోటి ఇప్పుడు రైస్ కర్డ్ ఇవి దే డోంట్ నీడ్ మచ్ ఎనర్జీ ఆర్ హంగులేం అక్కర్లా, ఎవరైనా చేయగలుగుతారు. చిన్నపిల్లలు 10 ఏళ్ళు కూడా చేసుకోగలుగుతారు. సో ఇలాంటివి వీలైనంత వరకు బయట ఫుడ్ అవాయిడ్ చేయటం, బయట ఫుడ్లో కూడా కలరింగ్ ఏజెంట్స్ అవాయిడ్ చేయటం, ఇట్లాంటివి చేసుకుంటూ ఉండాలి. లేకపోతే సాధ్యమైనంత వరకు కలర్స్ అవాయిడ్ చేయడానికే ట్రై చేయాలి. ఇంట్లో కూడా చిన్న చిన్న స్వీట్స్ చేసినప్పుడు అంటే కేసరి ఇవి చేసినప్పుడు యాక్చువల్లీ ఫెస్టివల్ కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అని అందులో ఒక ఆరెంజ్ కలర్, లైట్ ఎల్లో, ఇవి యాక్చువల్లీ ఫెస్టివల్ టైమ్స్లో కొన్ని చోట్ల ఫుడ్ అథారిటీస్ దే గో అండ్ రైడ్ ఆల్ ద స్వీట్ షాప్స్ అండ్ ర్యాండమ్గా పిక్ చేసి టెస్ట్ చేస్తారు. చాలా చోట్ల బియాండ్ పర్మిసిబుల్ లిమిట్స్ కలర్స్ ఉంటాయి.
ఎందుకంటే వాళ్ళకి మాక్సిమం సేల్ అయ్యేది అరౌండ్ ఫెస్టివల్. జలేబీలా రంగు లేకపోతే తినలేమా? అంటే ఎక్కువగా కలర్స్ కలిపినటువంటి ఆ ఫుడ్ తీసుకోవడం వల్ల మేజర్గా వచ్చే ప్రాబ్లం ఏంటో చెప్పు. పిల్లలకి అండి అటెన్షన్ డెఫిసిట్ డిసార్డర్, అంటే వాళ్ళు ఒక నిమిషం ఖాళీగా కూర్చోలేరు, కోతుల్లాగా బిహేవ్ చేస్తారు అంటారు. అంటే లిటరల్లీ అసలు రెస్ట్లెస్నెస్, గెంతడము, కింద పట్టడము, ఈ లాగడం, అయ్యిరగొట్టడం, అట్లా ఒక్క నిమిషం ఖాళీగా కూర్చోరు. దాంతో పేరెంట్స్కి పిచ్చి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. అంటే అబ్బా ఎంతసేపు ఎప్పుడు పడుకుంటారా వీళ్ళు అన్నట్టే ఉంటుంది. సో అటెన్షన్ డెఫిసిట్ డిసార్డర్ అండ్ హైపర్ యాక్టివిటీ, ఇదే ఈ కోతులు లాంటి బిహేవియర్, ఎంతసేపు ఎగరాలి, గెంతాలి, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి, కొంచెం ఒక 5 నిమిషాలు ఖాళీగా కూర్చోరు. దెన్ asthma is directly linked to food coloring agents and allergies, skin allergies లేదా respiratory lung allergies. అండ్ ఫుడ్ కలర్తో క్యాన్సర్ రిస్క్ ఉంది అని డైరెక్ట్గా ప్రూవ్ అయింది. and they can cause cancers as well. Cancers, excretory organs lo cancer, like urine pass chese organs lo, motion pass chese organs lo, and potta pegulo. సో ఇన్ని రకాల అనారోగ్య సమస్యల, ఓ మై గాడ్. యా, అంటే తలుచుకుంటే అసలు ఇక అంటే ఏ తినాలన్నా భయం వేసేస్తుంది, అని ఇంక ఇంట్లో వండుకునే తినాలి అన్నట్టు. బట్ అంటే ఇంక సొల్యూషన్ ఎక్కడుందండి దీనికి? సొల్యూషన్ ఎక్కడుంది అంటే అండి, మనం కొనే ఇంగ్రీడియంట్స్ ఉన్నప్పుడు ఆ ఎర్రటి కారం, పచ్చటి పసుపు అవసరం లేదు. జస్ట్ ఆర్గానిక్గా ఏది ఉంటే అది చూడటానికి బాగోకపోయినా క్వాలిటీ బాగుండాలి. సేమ్ విత్ కూరగాయలు, గ్రీన్ పీస్ అమ్ముతారు, పచ్చగా ఉంటే ఆ వెనకాలకి వెళ్ళి పరిగెత్త అవసరం లేదు. అత్యంత దారుణమైనది, మోసపూరితమైనది ఏదో ఉందంటే మ్యామ్, ఆ పచ్చి బఠానీలు. అబ్సల్యూట్లీ. అసలు ఆ గ్రీన్ పీస్ ఎంత దారుణం అంటే 10 రూపీస్కో 20 రూపీస్కో చిన్న కవర్లో ఇలా ప్యాకెట్ లాగా చేసేసి అమ్ముతారండి. అవి తీసుకొచ్చి జస్ట్ వాష్ చేస్తే చాలు, చక్కగా గ్రీన్ కలర్ మెహందీ మన చేతికి ఉంటుంది కదండి. అవి ఎవ్వరు కొనట్లేదు అనుకోండి, వాళ్ళు ఏరు కదా, కొంటున్నారు కాబట్టే కదా వేస్తున్నారు. సో ఫస్ట్ మన కొనడం అలాంటివి తగ్గించాలి. మనం రంగులు కొనుక్కుని ఇంట్లో వాడుకోవడం తగ్గించాలి. అండ్ రంగులు లేకపోతే రంగులతో అట్రాక్ట్ అయిపోకూడదు. వీఆర్ నాట్ బుల్స్ అండ్ ఎద్దులు కామ్ మనం ఎర్ర రంగు చూడంగానే పరిగెత్తుకుని వెళ్ళిపోవడానికి. సో వీ నీడ్ టు థింక్. అండ్ ఇంట్లో కూడా పిల్లలు తింటున్నప్పుడు లుక్, నువ్వు తినే దాంట్లో రంగు ఉంది, అది మంచిది కాదు, సో ఇవాళకి తిన్నావు కాబట్టి ఇక్కడితో ఆపేసాయి. ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంట్రోల్ ఫస్ట్ పేరెంట్స్ నుంచి ఉండాలని ఫస్ట్ పేరెంట్స్ కంట్రోల్ చేసుకోవాలి. దాన్ని బయట తింటున్నప్పుడు చెప్పండి అతనికి, నాకు కలర్ వేయకుండా ఉండు, అండ్ ఇలాంటి ఆప్షన్స్ పెంచాలి. అండ్ మనందరం ఇలా మారి షాప్ కీపర్స్ మారాలి, మ్యానుఫ్యాక్చరర్స్ మారాలి, గవర్నమెంట్ మారాలి. యాటిట్యూడ్ టువర్డ్స్ ఫుడ్ కలర్. ఒకప్పుడు అండి రంగుల్ని కల్తీ చేసేవారు. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఉప్పు, పసుపు, కారము, అంటే ప్రతిదీ ఇలా కల్తీ అయిపోతూ ఉన్నాయి. ఇప్పుడు సోర్స్ ఎక్కడ కనిపించట్లేదు. వీటికి ఇంకా ఆల్టర్నేటివ్ ఇంకేముంది, వీటి బదులుగా మనం ఇంక ఎలా వాడుకోవాలనేది ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియకపోతే ఇంకా పిల్లలకి ఎలా తెలుస్తుంది? సో అంటే మనము వీ షుడ్ ఎంకరేజ్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ న్యాచురల్ సోర్సెస్. ప్యాకేజ్డ్ ఫుడ్ వీలైనంత తగ్గించారు. అంటే మార్గాలు ఉన్నాయా మేడం అసలు? పసుపు, ఇప్పుడు పసుపు కొమ్ములు కొట్టించుకుని పసుపు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు డైరెక్ట్గా ఫార్మర్స్ దగ్గర నుంచి. కారం కూడా ఇట్లా చేయించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇన్ఫాక్ట్ మాకు వస్తుంది మన విలేజెస్ నుంచి, ఎవరైనా గ్రాండ్ పేరెంట్స్ ఉంటే లేకపోతే పేరెంట్స్ విలేజెస్ లో ఉంటే ఇలాంటి తెప్పించుకుంటూ ఉంటారు. ఎన్జిఓస్, ఇండివిజువల్స్, తర్వాత బాడీస్ ఏంటి, ఇంక్రీజ్ ద టెస్టింగ్. ఆర్గనైజ్డ్ సెక్టర్లో టెస్టింగ్ చేయాలి, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో కూడా ర్యాండమ్గా రైడ్స్ చేసి పట్టుకుంటే ఇది పాలసీ డెసిషన్స్. అండ్ ఇంకొకటి, మనం ఫస్ట్ నో చెప్పటం మొదలు పెట్టాలి. నో, నేను ఇది కొనుక్కోను, నేను ఇది ప్రిఫర్ చేస్తాను, ఇది ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి వస్తేనే జరుగుతుంది. ఇప్పుడు అండి రెస్టారెంట్లో బాటమ్లెస్ డ్రింక్స్ అని ఇస్తారు. మనకి ఎలా 1 glass ఆఫ్ కలర్డ్ సాఫ్ట్ డ్రింక్ ఈజ్ కలర్డ్ ఎనీవే. బాటమ్లెస్ ఆప్షన్ ఏంటి అంటే నువ్వు 10 తాగినా అదే ప్రైస్, సో తాగేస్తున్నారు. వాడు ఎలా చేస్తున్నాడు, బాటమ్లెస్ కొంటావు, ఇక 5 సార్లు 6 సార్లు వాడు ఫ్రీగా ఇస్తున్నాడు కదా అని తాగేస్తున్నాడు. ఆ ఫ్రీగా ఇచ్చి ఆ తాగుతున్నదంతా ఎక్కడికి వెళ్తాను, మన పొట్టలోకే కదా. సో బాటమ్లెస్ ఇస్తున్నాడు అని నేను కక్కుర్తిపడి నేను అది తీసుకుంటాను, మా పిల్లలు నువ్వు తాగొద్దు అంటే ఊరుకుంటారు. కానీ డాక్టర్ గారు ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే వారానికి ఒక్కసారే కదా, వారానికి ఒక్కసారి ఇట్స్ అన్ ఇన్సల్ట్ కదా. ఐ హ్యావ్ టు టెల్ యూ. సో ఇదేంటంటే లైక్ ఐ మీన్ ఇట్స్ రివిలేషన్. మాకు కూడా వీ లెర్న్డ్ అలాంగ్ ద ప్రాసెస్. ఒక మామూలు స్టాండర్డ్ గ్లాస్ ఆఫ్ కూల్ డ్రింక్లో 20 to 25 sachets ఆఫ్ షుగర్ ఉంటుంది. మనకి నాలుక మీద షుగర్గా కూడా కనిపించవు
కొన్ని బ్రాండ్స్ షుగరీగా ఉంటాయి, కొన్ని బ్రాండ్స్ ఏం ఉండవు, జస్ట్ నీళ్ళు తాగుతున్నట్టు ఉంటాయి, బట్ గుడ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ద రీజన్ బీయింగ్ ఆ దాంట్లో ఉన్న సోడా మన నాలుక మీద టేస్ట్ని నమ్ చేస్తుంది. షుగర్ లోపలికి వెళ్ళిపోతుంది, ఆ నంబింగ్, ఆ తిమ్మిరి వచ్చింది మనం ఎంజాయ్ చేస్తాం. షుగర్ లోపలికి వెళ్ళిన తర్వాత వచ్చే హైని ఎంజాయ్ చేస్తాం. అండ్ కొన్ని కూల్ డ్రింక్స్లో యూ హ్యావ్ వాట్ ఇట్ టేక్స్ ఇన్ కాఫీలో కెఫీన్ ఉంటుంది. సో యూ ఫీల్ గుడ్, బ్రైట్, మంచి ఫీలింగ్, యూఫోరియా, హ్యాపీనెస్ అన్నీ వస్తాయి. సో నేను అగైన్ పాటించలేని నేను చెప్పను, అన్నిటికీ మోతాదు. సో నువ్వు తాగే వాటిల్లో ఇప్పుడు నువ్వు ఏదైతే నువ్వు కాఫీ తాగుతున్నావు, డైలీ కాఫీ తాగుతున్నావు, ఇంత పెద్ద మగ్గు తాగాల్సిన అవసరం ఉంది? మేక్ ఇట్ స్మాల్ ఫస్ట్. తర్వాత అప్ టు 18 or 21 ఇనీషియల్ చిన్న పిల్లలప్పుడు అలవాటైన స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, కాఫీ కానీ, టీ కానీ చాలా డిఫికల్ట్ టు కిక్ ద హ్యాబిట్. చాలా మంది ఇళ్లలో పిల్లలకి అలవాటండి టీలు, కాఫీలు ఎంత మంది వచ్చి చాలా వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో కూడా నేను చూసాను టీ కాఫీ ఇస్తారు పిల్లలకి. టీ అండ్ కాఫీ ఆర్ డ్రగ్స్. దే ఆర్ స్టిమ్యులెంట్స్, దే ఆర్ అడిక్టివ్, దే ఆర్ స్టిమ్యులెంట్స్. ఇన్ఫ్యాక్ట్ నో ఏజ్ ఇట్ ఈస్ ఓకే. అండ్ వెన్ యూ డ్రింక్ యాజ్ అన్ అడల్ట్ ఆఫ్టర్ 21, limit the amount. Yes, if you like a particular vegetable or a fruit, have a little more, but don't imbalance చేయొద్దు. ఫుడ్ ప్లేట్ అని ఉంటుంది, ఆ ప్లేట్లో సగము వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఉండాలి. డేలో ఒక ప్లేట్ మనం ఇమాజిన్ చేసుకుంటే 50 to 60% వెజిటబుల్ ఫ్రూట్తో ఫిల్ అవ్వాలి. ఒక 20-30% మాత్రం కార్బోహైడ్రేట్స్, ఇంకా ఒక 10 to 15% డైరీ ప్రోడక్ట్స్, కొద్దిగా నట్స్. ఇట్లా ఒక ప్రిస్క్రైబ్డ్ ప్లేట్ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్. మీరు గూగుల్ చేస్తే ఆ చిన్న పిక్చర్ ఉంటుంది. సో వీలైనంత వరకు దానికి స్టిక్ అవుతానికి ట్రై చేయండి. షుగర్ తినగానే దే ఫీల్ బెటర్. సో అలాంటివి ఏమన్నా ఉన్నాయా అని చెక్ చేసుకుని యూ హ్యావ్ టు గెట్ కౌన్సిల్డ్ ఆర్ ట్రీటెడ్ ఫర్ దట్. సో ఇట్లా డిజార్డర్డ్ ఈటింగ్ ప్యాటర్న్స్ అంటాం. ఇవన్నీ కూడా దానికి కింద మనకి అది పైన కనిపించే టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్, కింద పెద్ద ఐస్ ముక్క ఏదో ఉంది, వేరే ప్రాబ్లం ఉంది. దాన్ని సార్ట్అవుట్ చేస్తే ఈ క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. అండ్ ప్రోటీన్ తక్కువ తినే వాళ్ళల్లో షుగర్ ఎక్కువ తినాలి అనే క్రేవింగ్ ఉంటుంది. దిస్ ఈజ్ ద కామనెస్ట్ రీజన్. సో ప్రోటీన్ కంటెంట్ ఆఫ్ ఫుడ్ పెంచితే నేను చెప్పిన ప్లేట్లో ఆల్మోస్ట్ 30% ప్రోటీన్ ఉండాలి. ప్రోటీన్ సోర్సెస్ అన్నిటితో నింపుకుంటే మనం షుగర్ అంటే రైస్ కానీ చపాతీ కానీ, జీరో షుగర్ తినమని నేను అసలు చెప్పను. ఫ్యాన్సీ డైట్స్ అస్సలు పాటించక్కర్లేదు. మోతాదు రైట్గా తెచ్చుకోవాలి. సమ్మర్ వచ్చింది, చక్కగా ఫ్రూట్ జ్యూసెస్ ఏమైనా తాగుదామంటే జ్యూసెస్ కన్నా హోల్ ఫ్రూటే మంచిది అని చెప్తారు. సరే పోనీ ఫ్రూట్స్ తిందామని వెళ్తే యాపిల్స్ అండి వ్యాక్స్లు అలా ముంచి తీస్తారు. క్లియర్గా మనకు అర్థమైపోతుంది. ఇలా ఎన్నో టెస్ట్లు అయ్యి మరి తెలిసినవి కూడా, అయినా అలాగే చూస్తాం ఇప్పటికీ మార్కెట్లో. కొన్ని గ్రేప్స్ అయితే పచ్చివి తీసుకొచ్చి ఆ కెమికల్ వాటర్లో అలా ముంచి తీస్తారు, వాటిని చక్కగా నెగనెగలాడుతూ కనబడతాయి. అన్ని ఫ్రూట్స్ అంతే, ఆరెంజ్లు కావచ్చు ఇంజెక్ట్ చేస్తారు కలర్స్ ఎర్రగా ఉండటానికి. అంటే కెమికల్స్ యాడ్ చేయడం పైన ఇట్లా మెలన్ అంతా ఇంటాక్టే ఉంటుంది, కట్ చేసి మనం అడిగినా కూడా మంచి ఎర్రటి కలర్ వస్తుంది, ఎందుకంటే సిరంజిలతో ఇంజెక్ట్ చేస్తారు. సో ద థింగ్ ఈజ్, ఈ యాపిల్స్ అసలు వ్యాక్సింగ్ అంటే వ్యాక్స్ అనగానే అమ్మో వ్యాక్సా అని అంటారు. ఒక పర్మిటెడ్ వ్యాక్స్ ఉంది. ఎందుకు అసలు వ్యాక్సింగ్ చేస్తారు అని అంటే యాపిల్స్ని ఎక్స్పోర్ట్ చేయడానికి పాడవకుండా. నువ్వు చెట్టు దగ్గర తుంపుతావు, చాలా దూరం ట్రావెల్ చేయాలి ఇది మనిషి దగ్గరికి వెళ్ళే లోపు. సో ప్రిజర్వేషన్ కోసం ఏం చేస్తారంటే పర్మిటెడ్ ఉంటాయి. అది పెడితే మాయిశ్చర్, దాంట్లో ఉన్న తేమ బయటికి వెళ్ళిపోకుండా ఆగుతుంది. ఆగటం వలన అది ఫ్రెష్గా ఉంటుంది. ఆ సోర్స్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ కడుక్కోవటమో ఇంకోటి చేయటం చేసుకుని తింటారు. బట్ ఇది అలౌ చేయగానే అన్పర్మిటెడ్ వ్యాక్స్ స్టార్ట్ చేశారు. అండ్ గ్రేప్స్లో, యాపిల్స్లో, వాటర్మెలన్స్లో. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, పండేయటానికి పచ్చిగా కోస్తున్నారు. పచ్చిగా కోస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఆ ట్రాన్స్పోర్ట్లో ప్రాబ్లం ఉండదు. నువ్వు పండిన పండు కోసి అమ్ముదామంటే నీకు కపుల్ ఆఫ్ అవర్స్లో అమ్మాలి, కుదరదు, పాడైపోతాయి. సో పచ్చివి కోసి తీసుకొచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత పండబెడుతున్నారు. పర్మిటెడ్ మళ్ళీ రైపనింగ్ ఏజెంట్స్ ఉంటాయి, అవి కాస్ట్లీ. సో చీపర్ ఆల్టర్నేటివ్స్కి వెళ్తారు. అండ్ ఆ కెమికల్స్, కార్బైడ్ ఇలాంటివన్నీ ఇంకా చాలా ఉంటాయి, అన్పర్మిటెడ్ డోసెస్లో వేస్తారు. అండ్ వాటి మూలాన అగైన్ సేమ్ క్యాన్సర్స్, ఈ
స్టమక్ అప్సెట్స్. పానీపూరి is the most famous food for, you won't believe Dr. Sai that hepatitis Aతో అడ్మిట్ అయిన ఒక 10 మంది పిల్లల్లో 8 మందికి నేను హిస్టరీ తీసుకుంటే పానీపూరి అండి, పానీపూరి జస్ట్ ద ప్రయర్ డే రోడ్డు మీద నుంచి, ఎందుకంటే అది వాటర్ అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తారో, అండ్ ఆయిల్ అడల్టరేషన్. వింటేనే భయం వేస్తుంది అసలు ఇలాంటివన్నీ. ఇంత అంటే అన్లెస్ పీపుల్కి రెండే స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్. అంటే అప్పుడు చూసినప్పుడు విరక్తి కలుగుతుంది, వద్దు అని అనుకుంటాం, మళ్ళీ ఫుడ్ చూడగానే అట్రాక్ట్ అయిపోతాం మేడం. ఏదైనా మోతాదుకు మించి. అసలు ఎవరైనా రోడ్డు మీద ఒక పర్సన్ చెయ్యి మీ నోట్లో పెడితే ఊరుకుంటారు. మరి వాళ్ళు ఆ పానీపూరిని చేత్తో హ్యాండిల్ చేసి వాళ్ళ ఏళ్ళు ముంచి ఇస్తే అది తినటము. అదే బిస్లరీ, గుడ్ వాటర్ with gloved hands, good water in a specific way. Thankfully, one thing which is cheap in India is salt. So salt and water లో అరగంట నానబెట్టి దానిపైన ఉన్నాయి, హోప్ఫుల్లీ ఆ వాటర్లో ఆ ఉప్పులో నానిపోతాయి అన్న హోప్తో కడుక్కుని దెన్ వాడుకోమంటున్నాము, ఎస్పెషలీ ఫ్రూట్స్. అండి పెరుగు కూడా కల్తీ చేస్తున్నారని విన్నాను, అందులో కూడా కలర్స్ యాడ్ చేస్తారని విన్నాను, నిజమా అండి? అంటే బాగా తెల్లగా కనిపించడానికి మనము ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు ఫుల్ క్రీమ్ బఫ్లో మిల్క్ తీసుకుంటే ఒకప్పుడు అదే, ఇప్పుడు కూడా అలాంటి చేస్తేనే చక్కగా గడ్డ పెరుగు వస్తుంది. సో ఒకసారి ఏంటంటే ఫస్ట్ 2 years పిల్లలకి ఫుల్ క్రీమ్ మిల్కే ఇవ్వండి, ఫుల్ క్రీమ్ మిల్క్తో ఉన్న ఉత్పత్తులే తినచ్చు. 2 years దాటిన తర్వాత పల్చటివి అంటే ఫ్యాట్ కంటెంట్ తగ్గి ఉన్న పాలని ప్రిఫర్ చేయాలి. డైల్యూట్ చేయకూడదు, నీళ్లు కలుపుకోవటం కాదు. సో వాటిని టోన్డ్ స్కిమ్ మిల్క్, ఆ ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గించుకోవాలి. కర్డ్ ఇంట్లో తయారు చేసుకోవటం చాలా సింపుల్ థింగ్, జస్ట్ కల్చర్ మీడియం వేయటమే కదా, చిన్న చెంచాతోటి. ఇంట్లో ఉన్న ఏ లేడీకి ఆర్ ఎనీ మ్యాన్ ఆ మాత్రం చేసుకోలేనంత బిజీగా ఉన్నారు మనుషులు. సో కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ మనమే కొనుక్కుంటున్నాము. అన్నిటికీ టైం ఉంటుంది, పెరుగు తోడేసుకోవడానికి ఉండదని. సో ఎవరైనా నాకు పెరుగు తోడేసుకోవడానికి టైం లేదు అంటే ఒకసారి వాళ్ళు ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. కలర్స్కి ఇంతే కలపాలని చెప్తున్నారండి, రెడ్ కలర్, గ్రీన్ కలర్, ఇలా 3 అంటే పర్సంటేజెస్లోనో మిల్లీ గ్రామ్స్లోనో ఇలా చెప్తూ ఉన్నారు. అంటే వీటి బదులుగా ఏమైనా వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయి? సో అవి ఎంతవరకు పర్మిషన్ ఉన్నాయి, అవి మేము ఎలా చూసుకోవాలి? ప్రతి ఒక్కరు ఏదైనా ఒక ఫుడ్ ప్యాకెట్ ఏదైనా కొన్నా, లేదన్నా ఫుడ్ తిన్నా ఇందులో ఎంత కలిసింది అని చూసుకుని తినలేం. ఇప్పుడు మోస్ట్ బ్రాండెడ్వి గవర్నమెంట్ రెగ్యులేషన్స్, వాటికి ఇన్స్పెక్షన్స్ అవి జరుగుతాయి. ఆ పర్టికులర్ ప్రోడక్ట్లో అంత ఉండాలి అని వాళ్ళకి లిమిట్ ఉంటుంది. సో మీరు అన్బ్రాండెడ్ కొంటే మటుకు తెలియదు, అందులో వేసింది కరెక్టో కాదో తెలియదు. వడియాల ప్యాకెట్లు, ఫింగర్ చిప్స్ ఎల్లో రంగులో వస్తాయి, అవి దే ఆర్ నాట్ బ్రాండెడ్ ప్రోడక్ట్స్. బట్ మీరు మంచి షాపుల్లో దొరుకుతాయండి. బ్రాండెడ్ ప్రోడక్ట్స్లో వాళ్ళు ఎంత వేయాలో అంతే వేస్తారు. బట్ అలాంటివి మనము ఎక్కువ క్వాంటిటీ ఒకే రోజు తీసుకుంటే మన బాడీ తట్టుకోలేదు, అలౌడ్ది కూడా మనకి సూట్ కాదు. అండ్ కొంతమంది క్యారెట్ నుంచి, బీట్రూట్ నుంచి కలర్ వేసుకుందాము, ఇంట్లో న్యాచురల్ కలర్స్ వాడదాము అనుకుంటారు. బట్ అన్ఫార్చునేట్లీ న్యాచురల్ కలర్స్ ఆ వేడికి తట్టుకోలేవు. బట్ ట్రూ ఆల్టర్నేటివ్ లేదు అని. ఆ రెడ్ కలర్, పింక్ కలర్ రెడ్ వెల్వెట్ కేక్కి నేను న్యాచురల్ ఇంగ్రీడియంట్ వేస్తాను అంటే బేక్ చేయంగానే న్యాచురల్ ఇంగ్రీడియంట్ పోతుంది. సో మనకి మైండ్లో అది అర్థం అవ్వాలి, దట్ ఫుడ్ కలర్ బాగాలేదు అని ఆ ప్రోడక్ట్ టేస్ట్ బాగోకపోవడం అంటూ కాదు, డిసైడ్ అవ్వద్దు అంటూ. యా, సో ద చేంజ్ షుడ్ హ్యాపెన్ ఇన్ అవర్ మైండ్ సెట్, మన థింకింగ్ మారాలి, కండిషనింగ్ మారాలి. అండ్ మోతాదులోనే వేసి ఉన్న 10 మనం తింటా అంటే మోతాదు మించుతుంది. ఇన్ని గ్రాముల్లో ఇంత ఉండాలి అని చెప్పారు, అంతే ఉంటాయి. కానీ మనం ఈ గ్రాములు 50 గ్రాములు తినాల్సింది 500 గ్రాములు తింటే 10 times తింటున్నట్టు. ఏం చేయాలండి? ఎక్కడ అసలు నియంత్రణ రావాలి? అధికారుల్లో మార్పు రావాలా, పేరెంట్స్లో మార్పు రావాలా? ప్రతి ఒక్క చోట రావాలండి. అధికారుల్లో రావాలి, మనలో రావాలి, మనం పిల్లలు పెంచే టైప్లో రావాలి. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత గార్డెనింగ్, హోమ్ గార్డెనింగ్ చేసుకోవాలి. కొన్నన్నా మనం పెంచుకోవచ్చు. 2 కుండీల్లో పుదీనా, మెంతికూర టైప్ కూడా పెంచుకోవచ్చు. బికాజ్ ఇవన్నీ మన పిల్లలు చూస్తారు, వాళ్ళు నేర్చుకోకుండానే ఇంబైబ్ చేసి నేర్చేసుకుంటారు. అండ్ లైక్ షర్మిల గారు చెప్పినట్టు ఫస్ట్ 6 years ఒక చైల్డ్ ఏం అబ్జర్వ్ చేస్తాడో వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళు అలాగే ఉంటారు.
సో పేరెంట్స్ అడుగుతారు, ఇంట్లో నేను కంట్రోల్ చేస్తాను, కాలేజ్కి వెళ్తే ఎవరు కంట్రోల్ చేస్తారు అని. ఎవరు చెయ్యరు. ఒక 1 or 2 years వాళ్ళు విచ్చలవిడిగా తినేస్తారు. తర్వాత చిన్నప్పుడు ఎలా తిన్నారో అక్కడికి వెళ్ళిపోతారు మళ్ళీ. దట్ ఈస్ ద మ్యాజిక్. ఎస్. సో మా పిల్లలు తినరు, వాళ్ళకి ఇష్టం లేదు అని వీళ్ళు పెద్దలు పెట్టే వంకలు ఇవన్నీ, అవి కోసి ఇవ్వాలి ఇప్పుడు ఎందుకు వచ్చింది అని. అండ్ మీ పిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నారో మీరు అలా ఉండాలి. సెట్ అన్ ఎగ్జాంపుల్. ఊరికే చెప్పి నోటితో చెప్పి మనం వేరే రకంగా ఉంటే ఉండట్లేదు అని చాలా మంది కామన్ కంప్లైంట్, పక్కన పచ్చడి అన్నం కలుపుకొని తింటూ ఉంటారు, హై సాల్ట్ అది. సో నువ్వు అది చంటి పిల్లలకి నోట్లో పెడతావు, వాళ్ళకి సాల్ట్ హై ఉంటే కానీ ఆ టేస్టీగా మిగతా అన్నిటితో కంపేర్ చేసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ అందుకే ఎర్లీగా హై సాల్ట్ హై షుగర్ ఎక్స్పోజ్ అవ్వకపోతే మనకి ఆ కంపారిజన్, ఇది ఆబ్వియస్గా బ్లాండ్గా అనిపిస్తుంది, ఇది ఆబ్వియస్గా అంత ఉన్నట్టు అనిపించదు. ఆ సివియర్ టేస్ట్ ఉంటే కానీ మనకి ఆ స్టిమ్యులేషన్ రాకుండా మనం తయారు చేయకూడదు. బ్లాండ్ టేస్ట్లో మనకి కండిషనింగ్ వస్తే అన్ని టేస్టీగానే అనిపిస్తాయి. చిన్నప్పుడు అంటే పిల్లలకి పెరుగన్నంలో ఉప్పు వేయకపోతే వాళ్ళు లైఫ్ లాంగ్ వేసుకోరు. వాళ్ళు అడిగారు, చిన్న 2 year old బేబీ అడుగుతుందా నాకు ఉప్పు వేయని, అడగదు. సో మనమే నేర్పించింది. And you will be surprised అసలు. యూ కెన్ సీ ఇప్పుడు నో సాల్ట్ నో షుగర్ హెస్ కాట్ అప్ సో మచ్. సో వాళ్ళు శుభ్రంగా తింటున్నారు. అండ్ ఐవ్ సీన్ వీడియోస్ ఆఫ్ చిల్డ్రన్ యాక్చువల్లీ రిలిషింగ్ బ్రాకలీ, జస్ట్ బాయిల్డ్ బ్రాకలీ. పెద్దవాళ్ళని తినమంటే కూడా కొంచెం దే ఫ్లించ్. అలాంటిది చిన్నప్పుడు ఇట్స్ బేసిక్గా వైరింగ్లోనే మనం తేడాలు తీసుకురావటం, పెంపకం అంటాం కదా అది. వేరే స్టేట్స్లో బ్యాన్ చేసేసారు ఏకంగా, ఒక చిన్న పాపకి ఇలా జరిగింది అని. అది శిక్షలు కూడా ఉన్నాయి, వాటికి 10 లక్షలు ఫైన్ వేస్తున్నారు, అలాగే జైలు శిక్ష కూడా ఉంది. అంటే అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. కానీ మన దగ్గర ఇంకా ఫుడ్ కలర్ని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాం. సో ఎక్కడ అనేది అదుపు ఎక్కడ ఉండాలి అని అంటే అదుపు మన దగ్గర ఉండాలండి. అండ్ అధికారుల్లో కూడా దే నీడ్ టు టేక్ ఇట్ సీరియస్లీ. ఎవరో పాప చనిపోతే కానీ ఒక రూల్ పెట్టలేము అంటే అది ఎంత నీచపు సిచ్యువేషన్లో ఉన్నాం మనము. స్మోకింగ్ గురించి మనకి మూవీస్ ముందు ఒక టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు బ్యూటిఫుల్ వీడియో చేశారు. బ్యూటిఫుల్ ఇన్ ద సెన్స్ అది చూస్తే ఒళ్ళు గగ్గురు పడుస్తుంది. ఇట్ హ్యాడ్ సో మచ్ ఇంపాక్ట్. నేనైతే అది అసలు చూడలేను. ఈవెన్ బీయింగ్ ఎ డాక్టర్, ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఇట్ షోస్. అది చూసి అవగాహన పెంచితే మనకి అన్ని మార్పులు వస్తాయి. అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చిందండి డాక్టర్ గారు? అసలు ఎందులో ఫుడ్ కలర్ యాడ్ చేశారో కూడా తెలియట్లేదు. ఏది న్యాచురలో ఏది ఫుడ్ కలర్ యాడ్ చేసిందో తెలియని పరిస్థితిలో ఉండిపోయాం ఇవాళ. కాన్స్టెంట్గా దాన్ని రెగ్యులేట్ చేయడానికి ట్రై చేయాలి. కొన్ని ఫుడ్ ఐటమ్స్ రికగ్నైజ్డ్ ఉన్నాయండి. పింక్ కలర్ పీచు మిఠాయి, ఈ ఫ్రూట్ జ్యూస్ సెంటర్స్లో వాళ్ళు వాడే కలర్స్, జ్యూసెస్, కివీ స్లైసెస్ అంటారు, అవి పచ్చగా బ్రైట్ గ్రీన్గా ఉంటాయి. అంత గ్రీన్గా న్యాచురల్గా ఉండదు కదా. సో ఇలాంటి వాటినన్నా మనం ఎఫెక్ట్ చేయాలి. అండ్ దెన్ ఈ పసుపు కారం వీటిల్లో, బికాజ్ ఇవి సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తున్నాయి. పెరాలిసిస్, క్యాన్సర్స్ ఇవి వస్తున్నాయి. ఫైనల్లీ మీ నుంచి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, పేరెంట్స్కి టిప్స్ ఇవ్వండి ఏమైనా. సెట్ అన్ ఎగ్జాంపుల్. మీరు తినేవి, మీరు నార్మల్ అని అనుకున్నవి, మీరు హెల్దీ అని అనుకున్నవి కాన్స్టెంట్గా మీరు చెప్తూ ఉంటే, వరల్డ్ మొత్తం వేరే మాటలు చెప్తున్నా కూడా మీ ఇన్ఫ్లుయెన్స్ అన్బీటబుల్ మీ పిల్లల మీద. బేసికలీ అండి, మనం సింపుల్ కాన్సెప్ట్, తినడానికి బతకూడదు, బతకటానికి తినాలి. అండ్ యూ షుడ్ సెట్ ది ఎగ్జాంపుల్. సో ఎస్పెషల్లీ పిల్లల ముందు హౌ యూ బిహేవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ నేను తిన్న దాంట్లో ఇది జంక్, ఇది జంక్ అయితే మళ్ళీ ఇవాళ నేను ఇంకో జంక్ తినకూడదు. సో యూ నీడ్ టు కేటగరైజ్ ఫుడ్. వాళ్ళకి తినేటప్పుడు ఒక ఆలోచన రావాలి, ఇది ఏం తింటున్నాను, జంక్ ఆర్ ఫ్రెష్ ఫ్రూట్, ఈస్ దేర్ ఎనీ అడిటివ్ ఇన్ ఇట్, ఇది ప్యాకేజ్డ్ ఫుడా, ప్రాసెస్డ్ ఫుడా, హెల్తీనా, అన్హెల్తీనా. ఇవాళ చాలా అన్హెల్తీ తినేసాను, అయితే హెల్తీతో కాంపెన్సేట్ చేయాలి. లంచ్ వాజ్ అన్హెల్తీ, సో డిన్నర్ షుడ్ బి హెల్తీ. సో కొంచెం కాన్షియస్గా పిల్లలకి ఏదన్నా తింటున్నప్పుడు, ఇవాళ బయటికి వెళ్ళి అది కొనుక్కొని తిన్నాను, ఎక్కడ తిన్నావు, అది ఎవరు తయారు చేశారు, ఎవరితో వెళ్ళావు, వాట్ వాజ్ ద కాస్ట్ ఆఫ్ దాట్. సో వాళ్ళకు ఒక ఆలోచన రావాలి. ఏదన్నా నోట్లోకి వెళ్ళే ముందు ఒకసారి ఆలోచించి అది నోట్లో వేసుకోవాలి. న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. దీంట్లో ఎంత ప్రోటీన్, ఎంత కార్బోహైడ్రేట్, ఎన్ని క్యాలరీస్. సో ఇలాంటి సింపుల్ అవగాహన కల్పిస్తూ వాళ్ళని కండిషన్ చేయటం అనమాట. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, మన ఫుడ్ ప్రిపరేషన్, ఫుడ్ క్లీనింగ్లో అదొక రూల్ లాగా పెట్టకుండా ఇన్వాల్వ్ చేయాలి పిల్లల్ని. నాకు కొంచెం హెల్ప్ చేస్తావా ప్లీజ్, కొంచెం ఇవి కడుగు.
సో దే విల్ గెట్ యూస్ టు ఇట్. అంటే మన రిచువల్స్ ఏవైతే మన ఇంట్లో మనం చేసే పద్ధతుల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి తెలియకుండానే దట్ బికమ్స్ ద నార్మల్ ఫర్ దెమ్. సో మనం అలవాటు చేసేదాన్ని బట్టే. సో పేరెంట్స్కి అయితే ఇవి వెరీ యూస్ఫుల్ టిప్స్ అండి చెప్పినవి కూడా. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, వాల్యుబుల్ టైం ఇది. బట్ అంటే ఇది నిజంగా డేంజర్ అండి, హై టైం ఇది, తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది, ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రతి పేరెంట్ కూడాను. అలాగే అధికారులు కూడా మనం ఒక రిక్వెస్ట్గానే పెట్టాము, ఒక అవేర్నెస్ కల్పించాలి మిగతా వాళ్ళందరూ భాగంగా. సాధ్యమైనంత వరకు ఆ ఫుడ్ కలర్స్ యాడ్ చేయటం అలాంటివి అమ్మటం అనేది మానేస్తేనే మనం ఇంతసేపు డిస్కస్ చేసిన దానికి ఒక ఫలితం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. నమస్కారం. విన్నారు కదా, పిల్లలే మన భవిష్యత్తు, వాళ్ళు బాగుంటే మనం కూడా బాగుంటాం అనే ఒక కోరిక ఉంటుంది. అలాంటిది పిల్లలకి ఎంత పొల్యూటెడ్ ఫుడ్ మనం అందిస్తున్నామో ఇప్పుడు విన్న ఈ డిస్కషన్లో మీకు అర్థమయ్యే ఉంటుంది. ప్రతి దాంట్లోనూ రంగులు ఉంటున్నాయి, సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తేనే మంచిదే అని అంటున్నారు. ఇంటికి రంగులు వేస్తే అందంగా ఆకర్షణీయంగా కళగా కనపడుతుంది. అలాంటిది మన ఒంట్లో ఆ రంగుల్ని వేస్తే రోగాలు కొని తెచ్చుకున్నట్టే. ఇదొక్కటి అందరూ తెలుసుకుంటారని భావిస్తూ ఇది ఇవాల్టి అన్హెల్దీ ఇండియా. మరో కార్యక్రమంలో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు హోటల్ 1977, అమ్మమ్మ రుచులు, హైజీనిక్, హెల్దీ, డెలీషియస్ టిఫిన్స్. ఆనందంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఫర్ ఫ్రాన్సిస్ కాంటాక్ట్ 8958958999 and 9989509999.